హాయ్ ఫ్రెండ్స్, శ్రీదేవి ట్రెండీ ఐడియాకు మీకు వెల్కమ్. ఈరోజు నేను శ్రీరాముడు గురించి చెప్దాం అనుకుంటున్నానండి. శ్రీరాముడు పుస్తకం రాస్తున్న ప్రతి వాళ్ళకి ఏ విధంగా రాయాలో చెప్పాను. చాలాసార్లు దాని గురించి మాట్లాడాను, కానీ ఈసారి ఇంకా కొంచెం విశ్లేషణగా చెప్దాం అనుకుంటున్నాను. శ్రీరామ పుస్తకం రాసిన ప్రతి వారికి నిజంగా వాళ్ళ కోటి జన్మల పుణ్యం ఉంటే కానీ ఆ శ్రీరామ కోటి పుస్తకం రాసే వీలు ఆ దేవుడు మనకు కల్పించడని నేను అనుకుంటున్నాను. ఆ శ్రీరామ పుస్తకం మన జీవితంలో ఒక్కసారి రాసిన చాలా పుణ్యం వస్తుందండి. అది రాయాలని అనిపించడమే మనకి జీవితంలోని ఎప్పుడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నామనే అనుకోవాలి. శ్రీరామ కీర్తన మనం పాడుకోలేకపోయినా శ్రీరాముని గురించి తలుచుకొని ప్రతి నిమిషం మనం రాసుకుంటే, ప్రతి క్షణం మనం ఒక్క రోజులోని 5 నిమిషాలు 10 నిమిషాలు ఏ విధంగా మనం కూర్చొని రాసుకుంటే దానికి మనం ఆ రోజులోని చేసే ఒక చిన్న పుణ్య కార్యక్రమమైనా మనం చేసినట్టు అవుతుందండి. ఏ విధంగా రాయాలి అనేది నేను చాలాసార్లు చెప్పాను. ఏ ఇంకుతో రాసాం అనేది ప్రధానం కాదు, ఏ భావంతో రాసాం అనేది ఇది. కానీ నేను గ్రీన్ కలర్ పెన్తో రాయాలి అని కూడా చెప్పాను, కానీ అది మనకి వీలుని బట్టి మనం రాసుకోవచ్చు. నేను ఫస్ట్లో రాసినప్పుడు నేను చాలా వీడియోలు నేను చూసి అప్పుడు అందులో గ్రీన్ కలర్ పెన్తో రాస్తే ఒక మహానుభావులు చెప్తేనే అది విన్న తర్వాతే నేను రాశాను. ఆ విషయం నాకు తెలిసాక నా వీడియోలో కూడా గ్రీన్ కలర్ పెన్తో రాస్తే మంచిది అన్నాను. కానీ బ్లూ కలర్తో రాయొచ్చు, ఏ కలర్తో రాసాం అనేది సమస్య కాదు. మనం రాసే ప్రతి అక్షరం ఆ రామునికి మనం పూజ చేసే ఒక పువ్వు వంటి ఒక నామం చెప్పిన వెంటనే ఒక పువ్వును దేవుడికి సమర్పించేటట్టు భావం మనలోనే ఉంటే నిజంగా శ్రీరాముడికి మనం చేసే నిత్య పూజలోని ఒక భాగమే శ్రీరామకోటి రాయడం కూడా. అంతే నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను. నాకు కలిగే ప్రతి కష్టంలోని, ప్రతి బాధలోని, ప్రతి సంతోషంలోని శ్రీరాముడి పుస్తకం నేను ప్రతి నిత్యం నేను రాసుకుంటూనే వెళ్తున్నాను. నా జీవితం అంతమయ్యేదాకా నేను రాస్తూనే ఉంటాను. జీవితంలో ఏది సాధించామో అని కాదు, జీవితంలోని మంచి చేసామా చేయకపోయినా జీవితంలో మనం ఎవరికి చెడు చేయకుండా ఉంటే చాలు అనుకున్న మనిషిని నేను ఒకదాన్ని. అందులోని నేను చేసేది కార్యక్రమాలు ఏదైనా మంచిది చేస్తే అది నలుగురికి చెప్దామని అనుకుని నేను ఎప్పుడు నాకు ఏది మంచి అనిపిస్తే నేను చెప్తూనే ఉంటాను. నలుగురికి చెప్పి అది ఒక్కలేనా చేసుకుంటారేమో అని చెప్తున్నాను తప్ప ఇది ఏదో దీనికోసం కాదు. దీనికోసం మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో మంచి విషయాలు చెప్పాలని నా మనసులో ఉన్నది ఎవరికొకరు చెప్పాలి అని మనం ఏ విధంగా చెప్పాలి అంటే ఈ ప్లాట్ఫామ్ మంచిదని అందరూ ఎవరో దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కంపల్సరీగా చూసి ఆచరిస్తారు, ఒక్కలైనా ఆచరిస్తారని నేను ఈ శ్రీరామ కోటి పుస్తకాన్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్పుదాం అనుకుని ఈరోజు నేను దాని గురించి విశ్లేషిస్తున్నాను. ఈ రాముడు భక్తి కోసము మనం చేసే ప్రతి నిత్యము కార్యక్రమాల్లో మనం నిత్య కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్తాం. దాంట్లోనే ఒక 10 నిమిషాలు దేవుణ్ణి తలుచుకుంటూ మన పూజ అయిపోయిన అనంతరం ఈ పుస్తకాన్ని రాసుకొని మనం ఏ దేవాలయంకి వెళ్ళినా, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఈ శ్రీరామ పుస్తకాన్ని మనం పట్టుకొని వెళ్తే మనకి ఏ ఆటంకమో ఆ ప్రయాణంలో ఏ ఆటంకమో కలగదనేది నా నమ్మకం. ఇది నిజమనే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ దేవాలయం ఒక మహిమ చాలా ఉంటుందండి. ఆ దేవాలయంలో మనం 5 నిమిషాలు కూర్చొని శ్రీరాముడి పుస్తకం మనం ఓపెన్ చేసి 5 అక్షరాలైన శ్రీరాముడిది రాసుకుంటే దానికి వచ్చే ఫలితం మన పుస్తకం దాంట్లోని మనకి కూడా చాలా మంచి జరుగుతుందనే నేను నమ్ముతున్నాను. చాలా మంచిదండి, అది రాయండి. మీరు అందరూ శ్రీరాముని భక్తులు ఎవరు చూసినా అది ఆచరించండి. మీరు ఆ పుణ్యక్షేత్రంలో రాసి నిజంగా చాలా బాగుంటుందండి. అది రాసుకున్న తర్వాత మన పిల్లలకి మనం ఇచ్చేది ఏది ఉండదండి. కనీసం మనం ఒక పుణ్య ఫలితం వాళ్ళకి ఇచ్చేది మనం ఏదైనా తల్లిదండ్రులుగా మనం చేసేది ఏది లేకపోయినా మన వల్ల వాళ్ళు ఒక్క విధంగా సుఖపడతారని మనం ఏది ఇచ్చినా నిలబడదనేది ఇది స్థితి వాళ్ళకి మనం ఉన్నదాకా చూస్తామండి. రేపొద్దున ఏ విధంగా చూడాలి అనేది ఆ రాముడికే వదిలేద్దాం. ఆ రాముడే వాళ్ళని రక్షిస్తాడని నేను నమ్ముతున్నాను.
శ్రీరామ. జై శ్రీరామ్.